ఆటలో నడుస్తున్నాడు. ఈ క్రెడిట్ మెగా ఫ్యాన్స్ కూడా దక్కుతుందని నేను అనుకుంటున్నాను. తేజ సజ్జ విజయం. కాకినాడ వెళ్తే గుర్తొస్తుంది కాజా. సూపర్ మ్యాన్ హీరో అంటేనే మన తేజ అన్నట్లు వేరే లెవెల్లో తీసేశాడు. మన బ్లాక్ స్క్వాడ్ విషయానికి వస్తే మన మంచు మనోజ్ ఆయన కొడుకు వచ్చాడని చెప్పండి. మోహన్ బాబు గారి కొడుకు వచ్చాడని చెప్పండి. మంచు ఫ్యాన్స్ మీ మీద ఈగ వాలిన బాక్స్ ఆఫీస్ తగలబెట్టేలా మంచు మనోజ్ యాక్టింగ్ చేసేసాడు. వేరే లెవెల్లో ఉంది. ఇందులో నెగిటివ్ క్యారెక్టర్ చూపెట్టారు, కాకపోతే లాస్ట్లో ఆయన చనిపోయిన సీన్ చూపెట్టలేదు. నాకు తెలిసి మీరా పార్ట్ 2 ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లాస్ట్లో శ్రీరాముడు ఎంట్రీ అయితే గూస్ బంప్స్. మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ ఈ మూవీలో అందాలు ఆరబోచింది మన రితికా నాయక్ అన్నట్లు ఆ హీరోయిన్ క్యారెక్టర్ కూడా వేరే ఉంది. జాతిబాబు గారి ఎంట్రీ వేరే లెవెల్. మన శ్రీయ గారు కూడా యాక్టింగ్ తోటి చంపి పడేశారు. ఆమె అప్పుడు పిన్ని క్యారెక్టర్ చేసింది తేజ సజ్జాకి, ఇప్పుడు మదర్ క్యారెక్టర్లో కూడా ఇది చాలా బాగా చేసింది యాక్టింగ్ అయితే. మీరాయ్ అందరూ చూడాలి. ముంబైలో ఉంటుంది ఐశ్వర్య రాయ్, తప్పకుండా మీరంతా చూడాలి. మీరాయ్ అన్నట్లుంది. రానా ఎంట్రీ రానా గారు లేరు. సినిమా మాత్రం బాగుందండి. ప్రతి హిందూ, ప్రతి ఒక్క తెలుగువాడు, ప్రతి ఒక్క ఇండియన్, ప్రతి మనిషి ఈ సినిమా చూడాలి. ఎందుకంటే అసలు ఒక హనుమాన్ సినిమా తర్వాత అలాంటి ఎలివేషన్స్ ఉన్న సినిమా ఇది. ఈ సినిమా అంటే ఇప్పుడు మనకి ఏంటంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు మనకు తేజ సజ్జ గారు అలాంటి సినిమాలు చేస్తున్నారు. ఫ్యాన్ ఇండియా స్టార్ ఇప్పుడు అయిపోయాడు ఈ సినిమాతో. మన మంచు మనోజ్ కంబ్యాక్ అనుకోవాలి ఈ సినిమాతో. విలన్గా మాత్రం అదరగొట్టేశారు ఈ సినిమాలో. హనుమాన్ రేంజ్లో ఉందండి. హనుమాన్ కనిపిస్తాడు మనకి. ఈ సినిమాలో రాముడు కనిపిస్తాడండి. హనుమాన్ మించి ఉంది సినిమా. కంపల్సరీ చూస్తే తెలుస్తుంది, అనడం కాదు. కంపల్సరీ చూడండి అందరు థియేటర్కి వచ్చి. మనోజ్ గారు విలన్ పాత్రకు 100% సెట్ అయ్యారండి. ఈ సినిమా తర్వాత అన్నకు ఇంతకు మించి పాత్రలు వస్తాయని అనుకుంటున్నాను తప్పకుండా. హీరోయిన్ మాత్రం యాక్టింగ్ సూపర్ అండి. హీరోయిన్ అందాలతో అదరగొట్టేశారు. హీరోయిన్ సూపర్ అంటే సూపర్ చేశారు. పార్ట్ 2 ఉంటుంది కంపల్సరీ. మిరాయి జయతయాత్ర ఉంటుంది. పార్ట్ 2లో మనం విలన్ వచ్చేసి హీరో రానా గారు. ఓవరాల్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్, యాక్టింగ్. ఈ సినిమా నాకు తెలిసి ఇప్పుడు 60 కోట్లు పెట్టి తీసినట్టు లేదండి. ఒక 100 కోట్ల పైన 200 కోట్లు పెట్టి తీసినట్టు అంతకు మించి ఉంది సినిమా. ఇది సినిమా మాత్రం సూపర్ తీశారండి. రేటింగ్ అవుట్ ఆఫ్ 10/10. నాకు తెలిసి ఇప్పుడు విశ్వప్రసాద్ గారికి ఇన్ని రోజులు చాలా సినిమాలు పోయినాయి. ఈ సినిమాతో అవన్నిటికీ అంతకంటే డబుల్ మించి సంపాదించుకుంటానని అనుకుంటున్నాను నేను.